నమస్కారం లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ రామచంద్ర నాయక్ గారు, గవర్నమెంట్ విప్, కాంగ్రెస్ శాసనసభ్యులు. శ్రీ మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు మూడు అంశాలుగా ప్రధానమైన చర్చగా నడుపుదాం. ఒకటి, తెలంగాణ బీజేపీలో పాత సామాన్ ఏంటి, బీజేపీ నాయకులు వెళ్ళి సీఎంతో రహస్య మంత్రాలు జరుపుతున్నారంటున్న రాజాసింగ్ మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమి స్పందిస్తారు? అలాగే 10 ఏళ్ల తుప్పు వదిలిస్తానంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే కేసీఆర్ మీద మొన్న చాలా తీవ్రమైనటువంటి పరుష భాష వాడారా? అలాగే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? దీని మీద అట్లాగే దక్షిణాదికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ అంశంలో కూడా వెళదాం. తర్వాత ఫైనల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తప్పు మాట్లాడారా? ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పేస్తే అయిపోయేదానికి అనవసరంగా కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారా? నిజానికి ఆ సస్పెన్షన్ అవసరమా? గతంలో కేసీఆర్ చేసినట్లే వీళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారా? దీని మీద కూడా మనం ముందుకెళ్దాం. ముందుగా కిషోర్ గారు చెప్పండి, బీఆర్ఎస్లో పాత సామగ్రి ఏమిటి? మరి మీ వాళ్ళు ఎవరో వెళ్ళి సీఎం గారితో వాళ్ళతోటి మంత్రాలు జరుపుతున్నారంట, ఆ రహస్యాలు ఏమైనా కాస్త చెప్తారా? ముందుగా కుమ్మనేని గారు, మీకు అట్లాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, రామచంద్ర నాయక్ గారికి, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. మీరు అంటున్నది రాజాసింగ్ గారు అన్నారు అని చెప్పి ఏదో నిన్న నైట్ పేపర్లలో కూడా నేను చూడలేదు, అన్ని పేపర్లో వచ్చింది, బహుశా మీకు ఇష్టం లేదని చూడలేదేమో. నేను పేపర్లు చూసింది తక్కువ, పొద్దున్న లేచి కొంచెం ఒకటే ఆన్లైన్ లో ఓపెన్ చేశాను, 2 మేజర్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాను. సో ఇక వారు అన్నది ఎవరిని అన్నారో నాకైతే క్లూ లేదండి. వారు ఏమన్నారో కూడా, అంటే ఏ ఉద్దేశంతో అన్నారో, ఏ విధంగా కోట్ చేశారో నాకైతే క్లూ లేదు. సో ఇంకా దాని మీద పెద్దగా నేను కామెంట్ చేయలేను. అంటే కిషన్ రెడ్డి గారా లేకపోతే ఇంకెవరెవరు? ఆయన ఉద్దేశం ఏదో ఉంటుంటది కదా, పాత సామాగ్రి అంటే ఆయన. మనం రాజాసింగ్ గారిని అడగాలి. సరే, మల్లయ్య యాదవ్ గారు, బీజేపీ వాళ్ళ మీద రాజాసింగ్ వ్యాఖ్యల మీద మీరు స్పందిస్తారా? రాజాసింగ్ గారు ముగ్గుసూటి మనిషి, ఏదున్నా కానీ వాస్తవాన్ని మాట్లాడుతూ ఉంటారు, వాస్తవాది. మరి వారు టికెట్ విషయంలో కూడా హైదరాబాద్ టికెట్ వారికి కేటాయించినప్పుడు కూడా విరంచి హాస్పిటల్ అధినేత మాధవీలత గారికి కేటాయించినప్పుడు కూడా అనేక వాస్తవాలు మాట్లాడారు. ఎప్పటికప్పుడు సరే, వారికి ఉన్న ఉద్దేశం మీద, అది పార్టీకి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు. వాళ్ళ పార్టీలో మామూలుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా రాజాసింగ్ గారు మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో మాకైతే తెలియదు, కానీ దాని గురించి లోతుగా మేము కూడా చర్చించడం బాగుండదేమో. అంటే అట్లా కాదు, అంటే సీఎంని బీజేపీ నేతలు కలుస్తున్నారనేటువంటి వాదన, అంటే రహస్యంగా కలుస్తున్నారు. ఫెయిర్గా ముందుగా కలిస్తే పర్వాలేదు అందరి ముందు, కానీ రహస్యంగా కలుస్తున్నారంట కదా. అది బహిరంగ రహస్యంగా సార్, బహిరంగంగానే. మామూలుగా రఘునందన్ రావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ 4 మెంబర్స్. మామూలుగా అరవింద్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారికి పార్ట్ అండ్ పార్సల్ ఢిల్లీలో కావాల్సిన పనులను చక్కబెడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులను ఇక్కడ చేసుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యమే. రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సిన పనులను ఇక్కడ చేసుకుంటున్నారు, కేంద్రంలో కావాల్సిన పనులను రేవంత్ రెడ్డి గారికి వారు సహకరిస్తున్నారు. ఇది కాదుగా, మోడీ గారు కిషన్ రెడ్డి అడ్డం పడ్డాడని మరి రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా కిషన్ రెడ్డి గారిని. మోడీ గారితో సఖ్యత మెయింటైన్ చేస్తున్న సందర్భంలో మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యేదేమో, వారి ప్రమేయం లేకుండా చేస్తే బాగుండదనే ఉద్దేశంతో. కానీ సహజంగానైతే బడేబాయ్ అని సంబోధించే దగ్గర నుంచి ఇప్పటి వరకు బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీతో దోస్తానయ్యింది అని చెప్పేసి హెచ్చరిక చేసినట్టు కూడా మీడియాలో లీక్ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీతో సఖ్యత మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారే ప్రత్యక్షంగా వాన్ చేసినట్టు, బీజేపీతో దోస్తాన్ అయ్యింది అని చెప్పేసి వాన్ చేసినట్టు ఒక మీడియా లీకేజ్ కూడా ఢిల్లీ నుంచి రాదు. కాబట్టి వారు అంతర్గతంగా బహిర్గతంగా అనేక సందర్భాలలో వాళ్ళ అవసరాలను బట్టి బీజేపీతో సర్దుబాటులో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మీరేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. తమాషాగా ఉంటది ఇక్కడ 3 పార్టీల రాజకీయం. కిషోర్ గారు చెప్పండి, చెప్పాడు కదా, కాబట్టి మా మీద మేము అంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అనాలనే ఉద్దేశంతో అంటుండొచ్చు. కానీ అక్కడ మాకైతే ఇప్పుడు ఒకవేళ అట్లా అనుకుంటే ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ మాకు అవసరం, వాళ్ళకి అవసరం మాత్రం ఏం లేదు. కుమ్మనేని గారు, కిషోర్ గారు చెప్పండి. రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సమాజం చదువుతారు. కానీ రామచంద్ర నాయక్ గారు
చెప్పండి ఏమిటి ఒకటి తెలంగాణ బీజేపీలో పాత సామగ్రి అనే పాయింట్ ఒకటి, రెండు బీజేపీ నాయకులు కొందరు రహస్యంగా రేవంత్ రెడ్డి గారినో లేకపోతే పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు కలుస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించాడు. సో దాని మీద కొన్ని పేర్లు బయటపెట్టాడు మల్లయ్య యాదవ్ గారు. మరి మీరేమన్నా కన్ఫర్మ్ చేస్తారా, డినై చేస్తారా? అందరికీ నమస్కారం. రాకేష్ అన్నకు మల్లన్న గారికి కూడా నమస్కారం. ముఖ్యంగా టిఆర్ఎస్ బీజేపీ సంబంధాలు అనేది ఈ రోజు కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఇక సమస్య కాంగ్రెస్ బీజేపీ తోటి. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రెండు జాతీయ పార్టీలు అవి దేశం మొత్తంలో ఆ రెండు పార్టీల మధ్యనే మనకు ఎన్నికలు జరిగిన సంగతి మనం చూసినాము. కాంగ్రెస్ బీజేపీ అనేది ఏ రోజు కలిసే పరిస్థితి ఉండదు. టిఆర్ఎస్ అనేది ఒక లోకల్ పార్టీ. బీజేపీ వాళ్ళ ప్రస్థానం ఎట్లుంటదంటే, కాంగ్రెస్ ఇతర పార్టీ ఏ పార్టీ ఉన్నా పర్లేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఉండకూడదు అనేది బీజేపీ వారి, అంటే కేంద్రంలో, ఆ రాకేష్ అనే ఉద్దేశం కాదు, కేంద్రంలో బీజేపీ వారి అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, వారి సంకల్పం అలా ఉంటది. సో ఏ రోజు అవి కలిసే పరిస్థితి ఉండదు. ఏ రోజు పార్టీల పరంగా కలవకపోవచ్చు. ఇక్కడ ఆరోపణ ఏమిటంటే, రాజాసింగ్ గారు ఆరోపణ, మళ్ళీ ఎవరో వేరే వాళ్ళు కాదు. ఒకటి, తెలంగాణ బీజేపీలో పాత సామగ్రి అంతా బయటికి పోవాలంటున్నారు ఒకటి. రెండు, రహస్యంగా బీజేపీ సీనియర్లు కొందరు మీ రేవంత్ రెడ్డి గారితో ఇంకా కాంగ్రెస్ నాయకులతోటి రహస్యంగా పనులు చేయించుకుంటున్నారంటే ఇప్పుడు మల్లయ్య గారు చెప్పారు. ఏమని, సెంట్రల్లోనేమో వీళ్ళు వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు ఎవరు కాంగ్రెస్ నేతలు, రాష్ట్రంలోకి వచ్చేసరికి బీజేపీ నేతలు పనులు చేయించుకుంటున్నారు. రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఇంకా కొన్ని పేర్లు ఆయన చెప్తా ఉన్నారు. మీరు దాన్ని ఖండిస్తారా, ఒప్పుకుంటారా? ఇప్పుడు తప్పకుండా ఖండించాల్సిన విషయమే. రాష్ట్ర ప్రయోజనాల కోసం లేదంటే వేరే సందర్భాల్లో కలుసుకునే పరిస్థితులు, కలుసుకున్నంత మాత్రాన వారి మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయని కలపడం మాత్రం అంత శ్రేయస్కరం కాదు. సో ఏదేమైనా కానీ ఈ రెండు పార్టీల మధ్య వైరం అనేది అది తప్పకుండా ఉంటేనే రేపు పార్టీల మనుగడ సాధ్యమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం కేసుల బారి నుండి బయటపడుతుందంటే, వారు గతంలో నడ్డా గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుతున్నారు, అవినీతి జరిగిందని చెప్పిన వారే త్వరలోనే కేసీఆర్ జైలుకు పోవాల్సి వస్తుందని చెప్పి మాట్లాడిన నాయకులే ఈరోజు కేసీఆర్ గతంలో చేసిన అవినీతి గురించి ఎక్కడ మాట్లాడారు చూడండి. సో అంతర్గతంగా రేపు బీజేపీ మనుగడ సాధించాలి రాష్ట్రంలో అంటే కేసీఆర్ గారి సహకారం అవసరం. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు తను ప్రవర్తించిన తీరు కూడా మీరు అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ లో 0. ఓకే, అవన్నీ మళ్ళీ మాట్లాడదామండి. మళ్ళీ తర్వాత మాట్లాడి, ఇప్పుడు పాయింట్ వల్ల బీజేపీ గురించి మాట్లాడుతున్నాం సంక్షిప్తంగా, ఇంకా తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. రాజు నాయక్ గారు, చౌటుప్పల్. రాజు నాయక్ గారు చెప్పండి, బీజేపీ వాళ్ళు నిజంగానే రహస్య మంత్రాలు జరుపుతున్నారా? బీజేపీలో పాత సామగ్రి ఉందా? రాజాసింగ్ గారు చెప్తున్నంత మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు మొన్న మధ్యన బండి సంజయ్ గారు ఒక కీలక వ్యాఖ్య చేసిన రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి, నీ మంత్రులే బీఆర్ఎస్ తో కుమ్ముక్కై నీ కుర్చీ కిందికి ఎసరు చేస్తారు, జాగ్రత్త అని. అసలు బండి సంజయ్ కి రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు సార్? ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి తప్ప ఆ పడిపోకూడదు, కాపాడుకో అన్న స్టేట్మెంట్ బండి సంజయ్ గారిని బట్టి దీని మీద ఏదో ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక రెండోసారి ఇది దక్షిణాది డీలిమిటేషన్ మీద ఇంత మటుకు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ బయటకి రాలేదు డీలిమిటేషన్ మీద. అది రాకముందుకే ఇంత హడావుడి, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. అసలు ఈ దక్షిణ భారతదేశం అన్న కాన్సెప్టే తప్పు సార్. భారతదేశంలో దక్షిణ భారతం అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన లెక్కలు ఇవన్నీ కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. హోంమంత్రి అమిత్ షా గారు రెస్పాండ్ అయిన తర్వాత మీరు బాధపడితే ఎట్లా? ఖచ్చితంగా ఇష్యూ అక్కడ జనాభా పెరుగుదల, ఇక్కడ తగ్గుదల, కంట్రోలు, వాటి మూలంగా కొన్ని సీట్లు అక్కడేమో ఉత్తరప్రదేశ్లో ఏకంగా 48 సీట్లు పెరుగుతున్నాయి. అట్లాగే రాజస్థాన్లో పెరుగుతూ ఉన్నాయి, బీహార్లో 40 నుంచి 70కి వెళ్తూ ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఇక్కడ కేవలం తెలంగాణలో ఒక 3, ఏపీలో ఒక 3,
అట్లాగే తమిళనాడులో అయితే 2, కేరళలో 1 తగ్గుతుందంట, మిగతా చోట్ల 2-3 అన్న పెరుగుతున్నాయి. సో అందువల్ల ఇది చర్చ ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఓకే, అభ్యంతరం లేదు. కానీ అమిత్ షా గారే స్పందించిన తర్వాత మీరు కాదంటే కుదరదు కదా. ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నష్టం జరుగుతుందనేటువంటి వాదన అది. రైట్, కిషోర్ గారు చెప్పండి. ఆయన పేర్లు చెప్పారు, కాంగ్రెస్ ఆయన వాదన విన్నారు, మీరేమంటారు? అర్థమైందండి, విషయం అర్థమైంది. 2014లో విలీన చర్చలు జరిగాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. రేవంత్ గారు ఏమన్నా సపోర్ట్ అడిగారేమో మరి మా వాళ్ళని, కొంచెం కంప్లీట్ చేసేయండి, ఇది అనిశ్చితి ఎక్కువ ఉంది, ఇటు హైకమాండ్ ఒకవైపు, రాహుల్ గాంధీ గారు సపోర్ట్ ఇవ్వట్లేరు, మీటింగ్లో కలవలేకపోతున్నామని చెప్పి అందరూ అంటున్నారు. కాస్త ఆ బీఆర్ఎస్ ది విలీనం ఏదైతే ఉందో కాంగ్రెస్తో మీ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఇవ్వగలిగితే, అదేమన్నా కంప్లీట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి, కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనం దాని మీద ఏమన్నా పనిచేస్తున్నారేమో అని నా ఆలోచన. అంటే అట్ట కాదు, మీరు క్వశ్చన్ అడిగితే సమాధానం కూడా చెప్పినట్టుగా ఉంది. కడుపులో నొప్పి అంటే మీరు తలనొప్పి ముందు తీసుకోమని చెప్తే అట్లా మీరు కూడా మీరు ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు, కొన్ని పేర్లతో సహా చెప్పారు. అది వాస్తవమా కాదా? రఘునందన్ రావు గారు అన్నారు, అరవింద్ అన్నారు, ఇంకే పేర్లు చెప్పాడు మల్లయ్య గారు. వాళ్ళంతా రహస్యం అంతా జరుపుతున్నారా లేదా? 8 మంది ఎంపీలు ఉన్నారు. రేవంత్ గారితో రాజకీయ మంత్రాలు జరిపేది ఏముంటుంది చెప్పండి. కాంగ్రెస్ ఇంతకుముందు రామచంద్ర నాయక్ గారే అన్నారు, కాంగ్రెస్ బీజేపీ ఈ ఒక్క రాష్ట్రంలో జరిగేది విషయం ఏమీ లేదు, అవి నేషనల్ పార్టీ. అయితే మరి మీరు రాజాసింగ్ మీద చర్య తీసుకుంటారా ఇట్లా మాట్లాడినందుకు? ఏమని అదే ఇట్లా మాట్లాడాడు కదా, మీ పరువు తీశాడు కదా ఆయన. ఏమన్నారు, కొంతమంది ఇది చేస్తున్నారు అని చెప్పి. అంతే కదా మరి, అదంతా ఇంత చదివిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు చర్చ జరుగుతుందండి. అసలు ఎంపీలని అఫీషియల్ గానే పిలుచుకుని మీటింగ్లు పెట్టుకుని అందరం కలిసిపోదాం అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు అంటున్నారు, బీఆర్ఎస్ వారు అంటున్నారు, బీజేపీ వారు రావాలి, ముందుకు రావాలి అంటున్నారు. అక్కడ కేంద్ర మంత్రులు మాతో వచ్చారా, ఇప్పటివరకు మోడీ గారిని దగ్గరికి తీసుకెళ్లారా అని చెప్పి కాంగ్రెస్ వారు అఫీషియల్ గానే అడుగుతున్నారు. ఇక్కడ ఏమీ నాన్ పబ్లిక్ గా ప్రైవేట్ గా ఏదో జరుగుతోంది అనేది ఏమి లేదు, అంత క్లియర్ గా ఓపెన్ గానే ఉంది. అఫ్ కోర్స్ ఇందులో రాజకీయాల్లో అధికారంలో వాళ్ళు ఉన్నారు. మల్లయ్య గారి చేసిన వ్యాఖ్యలకి మీరు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు, మీ ఇద్దరు కూడా కాంగ్రెస్ బీజేపీలు పూర్తి స్థాయిలో. రైట్, పర్వాలేదు, మీ ఇబ్బందిని ఐ కెన్ అండర్స్టాండ్. రవీంద్ర గారు హైదరాబాద్ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి ఉన్నారు సార్, వాళ్ళు సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన డైరెక్ట్ చెప్పింది సార్. ఆయన ఏమని చెప్పారు? ఆయన రేవంత్ రెడ్డి వీకెండ్ పెట్టమని నేను గెలిచినా అని చెప్పిండు. రఘునందన్ రెడ్డి కూడా చాలాసార్లు మాట్లాడిండు. అది డైరెక్ట్ వాళ్ళు ఒప్పుకుంటారు, రాజసింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటున్నా, దాని గురించి డిస్కషన్ అవసరం లేదు సార్. అది డిస్కషన్ అవసరం లేదు అంతే సార్. ఇక అది అంటే కాదు, రాజాసింగ్ గారు ఏదో పాత సామాగ్రి అని అంటూ కొంచెం ఆసక్తి అనిపించింది. బీజేపీలో మరి ఆయనకి ఏం ఇబ్బంది వచ్చిందో. కరెక్టే సార్, అది కరెక్టే. రైట్, సంక్షిప్తంగా మరొక అంశంలోకి వెళ్తాం. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందా లేదా? రేవంత్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా రేపు తమిళనాడు చెన్నైలో జరిగే సదస్సుకు వెళ్తున్నారు. దీని మీద ముందుగా మల్లయ్య గారు. ఇది రాష్ట్రానికే నష్టం జరిగేటప్పుడు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలని ఏకం చేసి అవసరమైతే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి. కానీ ఆ రోజు జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సెన్సెస్ ప్రకారం మీరు చేస్తారు ఏంటిది అనేది క్లారిటీ లేకుండా వాళ్ళకి రేపు వాళ్ళ బలం పెంచుకోవడానికి కేవలం ఉత్తరాది బలం పెంచుకుంటే వాళ్ళ పటిష్టం కావచ్చు అని ఒక ఆలోచనతో చేస్తే తప్పకుండా రాజ్యాంగ పరంగా న్యాయబద్ధంగా మేము పోరాటం చేసి సాధించుకుంటాం. పెరుగుతున్న జనాభా ప్రకారం చేస్తారా, దానికంటూ గైడ్ లైన్స్ ఇవ్వకుండానే ఇప్పుడే మామూలుగా లీకులు ఇచ్చేసి దక్షిణాదిలో తగ్గే అవకాశం ఉంది, ఉత్తరాదిలో పెరిగే అవకాశం ఉంది, అక్కడ జనాభా పెరిగింది అని అంటే జనాభా కంట్రోల్ చేయడానికి ఆ రోజు మామూలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ రాష్ట్రాలు పాటించినాయి. ఆ రోజు మరి వాళ్ళని కూడా పాటించమని చెప్పుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు వాళ్ళు పాటించినప్పుడు ఆ జనాభాని ప్రాతిపదికన చేసుకొని ఇక్కడ రావాల్సిన వాటాని కోటాని తగ్గించే ప్రయత్నం అంతర్గతంగా చేసే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రానికే నష్టం జరుగుతున్నప్పుడు పార్టీలతో సంబంధం లేదు. అందరూ అవసరమైతే ఏకదాటిగా ఉమ్మడిగా దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తాం, సాధించుకుంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న ఏమంటే, ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న వాళ్ళలో చంద్రబాబు గారు సీనియర్ నాయకుడు. ఆయన గతంలో యూపీ బీహార్ వల్ల దేశం నష్టపోతా ఉంది, వాళ్ళకి ఇక్కడ మన ఏపీ కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయం కూడా వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుపడేవారు. కానీ ఇప్పుడు దక్షిణాదికి నియోజకవర్గాలు తగ్గుతుంటే ఆయన ఏమి మాట్లాడట్లా. ఇప్పుడు మరి ఆయన కూడా ఏమైనా కలుపుకునే ప్రయత్నం చేస్తారా? అది కాకపోతే ఆయన బీజేపీ కూటమిలో ఉన్నాడు కదా, మాట్లాడే పరిస్థితి లేదేమో.
అంటే ఇప్పుడు మౌనం వహించేటోళ్ళు రేపు వస్తారనే నమ్మకం కూడా లేదు కదా. వచ్చేటోళ్లతో కలిసి పోరాటం చేస్తాం, ప్రజల మద్దతు కూడా కడతాం. డెఫినెట్ గా పార్టీల పరంగా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం రాలేని పరిస్థితులలో ఉండి వాళ్ళకే మద్దతు ఇచ్చినప్పుడు ప్రజల దగ్గర పలసన అవుతారు. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు చంద్రబాబు గారు వస్తారని చెప్పి ఆశించే పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు గారు రాకపోయినా అడ్డుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. మౌనం ఇప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ సాధించే విషయంలో అటు ఇటు కాకుండా సందిగ్ధావస్థలో అనేక రకమైన నిర్ణయాలు అటు తీసుకోవాలి, ఊగిసలాట మధ్యలో నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సాధించుకోగలిగినాం. సాధించిన తెలంగాణని చెడగొట్టడానికి అనేక రకమైన ప్రయత్నాలు చేసారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పట్టుబడ్డది, జైలుకు పోయింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్ర అవసరాల కోసమో రాజకీయ భవిష్యత్తు కోసమో బీజేపీతో మిలాఖత్ అయ్యి ఈ రోజు కొట్లాడకపోయినా ఇక్కడ నష్టం జరిగితే ఆ నష్టాన్ని చూస్తూ ఊరుకోలేం. కాబట్టి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేయడానికి డెఫినెట్ గా ఒక వేదిక తయారు చేస్తారు. రైట్. రామచంద్ర గారు ఎట్లా డీలిమిటేషన్ మీద ఎట్లా ఈయన ముందుకెళ్తారు? తప్పకుండా దక్షిణ రాష్ట్రాల అన్ని రాజకీయ పార్టీలు ఏకీకరణగా చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు తన రాజకీయ ప్రస్థానంలో ప్రచార ఆర్భాటాలతోని మరి సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగాల అవకాశాల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం విదేశీ వ్యవహారాల మీదనే ఫోకస్ పెడుతున్నట్టు, విదేశీ పర్యటనలతోనే దేశంలో ఒక పబ్లిసిటీ చేసుకుంటూ మరి వారి రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. అదేవిధంగా తనను కొట్టగలిగే నాయకుడు అంటే కేవలం రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారితో దక్షిణ రాష్ట్రాలు అంటే ఒకటే మనం ఫైట్ చేస్తే తప్ప ఈ వివాదం నుంచి బయటపడే పరిస్థితి కనబడట్లేదు. తప్పకుండా దక్షిణ రాష్ట్రాలకి నష్టం జరుగుతున్నప్పుడు రాజకీయంగా మరి ఒకటి కావాల్సిన అవసరం కూడా ఉంది. మల్లన్న గారు చెప్పినట్టు రాజకీయ ప్రయోజనాల కోసం, రాష్ట్రాల ప్రయోజనాల కోసం మోడీ మెడల్ వంచాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. రైట్. కిషోర్ గారు ఒక్క నిమిషం. జయప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. జయప్రకాష్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే ప్రజా ప్రయోజనాల గురించి సంబంధాలు పెట్టుకుంటే మంచిదే. అవును. అది వేరే రకంగా పెట్టుకుంటే అది ప్రాబ్లము. అది నాకు ఇప్పుడు టిఆర్ఎస్ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చెప్పినట్టు అయితే మోస్ట్ ప్రాబబ్లీ మేబీ కరెక్ట్. అక్కడ పనులు చేయించుకోవడానికి వెళ్తున్నారంటే మంచి పనే కదా, అందులో తప్పే ఉంది. తర్వాత ఇక్కడ డీలిమిటేషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వెళ్ళారండి. ఆయన 50 years లో ధర్మ పోరాట దీక్షను మళ్ళా మొదలెడతాడు నల్ల చొక్కాలు వేసుకొని. ఈసారి అది కూడా చేస్తారో చేయరు డౌట్ఫుల్. పనులు జరగకపోతే ఆయనతోటి ఇప్పుడు ఆయన కేసులు మాఫీ అవ్వకపోతే, ఆయన అనుకున్న పనులు జరగకపోతే మళ్ళా మొదలెడతాడు. బట్ సౌత్ ఇండియాకి పెద్ద పెనాల్టీ. రైట్. ఏమన్నారు అర్థం కాల. రైట్. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్స్ వింటున్నాను. మనం చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటంటారు, అవును, బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటంటారు. అవును. అంటే వీళ్ళు పబ్లిక్ ఇలా స్టేట్మెంట్ చేస్తారు, వీళ్ళకి అకౌంటబిలిటీ అవసరం లేదు సార్. వాళ్ళు చెప్పే మాటలకి ఇచ్చే స్టేట్మెంట్లకి ఆధారాలు చెప్పటం కానీ ఏం అవసరం లేదు. అంటే పబ్లిక్ ని వీళ్ళు పిచ్చోళం చేస్తున్నారా, ఇలా మాట్లాడుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా? స్ట్రాటజీ కదా, రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి కదా. ఇప్పుడు నిందాక నేను సరదాగా అన్నా, తమిళనాడులో మద్యం కుంభకోణం జరిగింది 1000 కోట్లని ఈడీ చెప్పింది. అవి ఎక్కడ మరి ఓకే, మిగతా అసలు బీజేపీ రాష్ట్రాలు ఒక్కచోట కూడా ఒక్క కుంభకోణం కూడా ఈడీకి దొరకట్లేదు. మరి అది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది కదా. అది కావాలని చేస్తున్నారా ఏంటి? ఇటువంటి సమాజానికి మంచిది కాదని చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యానికి నాకేమి నిజంగా జరిగితే పట్టుకుంటే తప్పేం లేదు. కానీ అందరి మీద పట్ల సమానంగా ఉండాలన్నదే మన అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు. ఇక కిషోర్ గారు చెప్పండి, డీలిమిటేషన్ మీద దక్షిణాది ప్రాంత రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ ప్రాంత నాయకుడిగా మీరు ఎట్లా స్పందిస్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు తెలిసిందే, మనము ఇంకా 26 సెన్సస్ తర్వాత ఒక డీలిమిటేషన్ కమిషన్ అని వేస్తారు, ఇండిపెండెంట్ బాడీ వేస్తారు. వేసిన తర్వాత వారు ఈ డీలిమిటేషన్ మీద ఎన్ని సీట్లు మొత్తం మీద దేశంలో ఆ సీట్ల యొక్క పరిధి ఏంటి అని చెప్పి నిర్ణయిస్తారు కదా. అయితే దీని మీద కాంట్రవర్సీ అవుతోంది. ఎందుకంటే మన జనాభా లెక్కలు అయితే మనకు తెలిసినవే, ఇప్పుడు అంచనాలు కూడా ఉన్నాయి, అంతకుముందు సెన్సస్ అయినా ఉంది. సరే, ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల జనాభా పెరిగింది, మనది అదే సమయంలో
మన జనాభా కూడా పెరిగింది కానీ వారంతా పెరగలేదు చేయబట్టి నిష్పత్తిలో చూస్తే వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి. అవి 500 పైచిలుకున్న సీట్లు ఇప్పుడు మనము 1000 చేసామా 800 చేసామా కాదు, కానీ పెంచిన సీట్లలో మనకు తక్కువ వాటా వస్తుంది అనేది ఆర్గ్యుమెంట్. తక్కువ కాదు, 24% నుంచి 19% పడిపోద్దట. అదే మొత్తం మీద పెరిగిన వాటిల్లో వాళ్ళకి ఎక్కువ ఇస్తే మొత్తం మీద ఓవరాల్ శాతంలో కూడా తేడా వస్తుంది కదండి. సో మన సీట్లు తగ్గుతాయని కాదు, కానీ మనకు తక్కువ పెరుగుతాయి, వారికి చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నది అందరూ మాట్లాడుతున్న విషయం. అయితే దానిపైనే మన హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ చదువుతానండి. ఏమన్నారు? ఆన్ ఎ ప్రోరేటా బేసిస్ అంటే నిష్పత్తి ప్రకారము, ప్రపోర్షన్ ప్రకారము సౌత్ విల్ నాట్ లూజ్ ఎ సింగిల్ సీట్ అన్నారు. ఇప్పుడు 30% ఉంటే అప్పుడు 30% ఉంటుంది, ఇప్పుడు X శాతం, ఇప్పుడు 43% ఉందనుకోండి. ఎవరికైనా ఏదైనా శాతాల్లో ఈ రోజు ఎంతైతే నిష్పత్తిలో ఉందో ఇది అయిపోయిన తర్వాత కూడా అంతే నిష్పత్తిలో ఉంటది, ఒక్క సీట్ కూడా తగ్గదు అని చెప్పి హోంమంత్రి గారు వచ్చి డైరెక్ట్ గా స్టేట్మెంట్, నేను ఎగ్జాక్ట్లీ వర్బేటిం చదివాను, అంటే అక్షరం వారు అన్న మాటనే చదివాను. సౌత్ విల్ నాట్ లూజ్ ఎ సింగిల్ సీట్. అది మన స్టాండ్ అండి. పెరగాలని మేము కోరుకుంటుంటే తగ్గదు అని గ్యారంటీ కాదు కదా. ఇప్పుడు టీ కప్పులో తుఫాను అన్న టైప్ లో, ఇప్పుడు లేకపోతే ఇంకొకటి ఏదో ఉంటది. ఇక ఇప్పుడు ఏమీ లేదు. ఈరోజు సెన్సెస్ జరగలేదు, సెన్సెస్ ప్రకారము డీలిమిటేషన్ వెళ్తారేమో కదా. ఇది జనాభా గురించి అని మాట్లాడుతున్నారు. మనకి మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ది కూడా మీకు తెలుసు, ఎప్పటిదో పాత జనాభా లెక్కల ప్రకారం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఉన్నారు, ఇప్పుడు ఏకాభిప్రాయ సాధన దాదాపు ఏకాభిప్రాయమే ఉన్నట్టున్నారు అందరూ కూడా. ఇప్పుడు మారిన జనాభా కాదంటున్నారు నేషనల్ పార్టీ. అందుకే రేవంత్ రెడ్డి గారు తెలివిగా జాగ్రత్తగా మాట్లాడారు కదా, అధిష్టానంతో మాట్లాడి వెళ్తానన్నారు. అక్కడ నార్త్ ఇండియన్ చేసుకోలేరు కదా ఈ 100 సీట్ల కోసం అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఏదో ఇక్కడ ఉందని కాదు, ఓన్లీ ఆ కర్ణాటకలో ఉంది, అక్కడ మేము ఉన్నాము, ఒకసారి వారు వస్తున్నారు, ఒకసారి మేము వస్తున్నాము. ఆ తమిళనాడు ఇవన్నీ కూడా ఉన్నవి ప్రాంతీయ పార్టీలు కదండి. ఇప్పుడు అలయన్స్ లోకి వెళ్తే ఎవరితోటైనా కానీ ఇది కూడా మేమే గెలిచామని చెప్పుకోవచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నదంతా ఆడ కమ్యూనిస్టులు ఉన్నారు, ఇక్కడ డిఎంకే వారు ఉన్నారు. వారు ఉన్నదే 3 రాష్ట్రాల్లో. సరే, ఇక తెలంగాణ ఇదే అంటున్నారు, మన ఎంపీ సీట్లలో మాకు 8 వారికి 8 ఇచ్చారు. సో ఇప్పుడు ఏదో బీజేపీ ఇక్కడ లేదు, సౌత్ లో ఇంట్రెస్ట్ లేదు, అందుకనే సౌత్ లో తక్కువ సీట్లు లేదు. ఫ్యూచర్ అంతా మా ఫోకస్ అంతా ఇక్కడే చేయబట్టే ఇగో ఇంతకుముందు లాగా మమ్మల్ని వారితో వీరితో అటాచ్ చేసి ఇటు బీఆర్ఎస్ వారు అటు కాంగ్రెస్ వారు ఏదో కాంగ్రెస్ వారితో ఒకటైపోతున్నారని వారు, బీఆర్ఎస్ వారితో ఒకటైపోతున్నారని వీరు. అదే కదా ఇప్పుడు పోయిన గత 4-5 సంవత్సరాల నుంచి అదే గొడవ. ఎందుకంటే బీజేపీ రీజ్ అవుతుంది, వాళ్ళందరికీ తెలుసు. అండ్ మోడీ గారి మీద ఎంత బురద జల్లినా కానీ లాస్ట్ కి సగం సీట్లు అయితే వారికే ఇచ్చారు అనేది కూడా తెలుసు పార్లమెంట్ లో. సో వస్తున్న ఇదేంటి అంటే బేసిక్ గా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. ఓకే, మీరు గెలుస్తున్నారు, అది కాదనట్లే. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు వస్తున్న వార్తలు కానీ వ్యాసాలు కానీ విశ్లేషణలు కానీ చూసినప్పుడు ఖచ్చితంగా దక్షిణాదికి అన్యాయం జరగబోతా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తా ఉంది. ఏది కంపారిటివ్ గా మీరు ప్రోరేట్ అనండి. ఇప్పుడు ఇందా మల్లయ్య గారు కూడా అంటున్నారు, వాళ్ళకేమో 40 సీట్లు, ఎక్కడ 80 నుంచి 108 సీట్లు, అంటే 48 సీట్లు పెరుగుతుంటే ఇక్కడ కేవలం 3 సీట్లే పెరిగితే అది ప్రోరేట్ ఎట్లా అవుతుంది? ఒక్క నిమిషం. అందుకనే 3 సీట్లు పెరిగితే ఎట్లా అవుతుందండి? కాదు, అది వాళ్ళు చెప్పేది అబద్ధము అని అంటున్నాను. ఇప్పుడు అమిత్ షా గారి స్టేట్మెంట్ ప్రకారము అక్కడ 40 పెరిగి ఇక్కడ 3 పెరిగితే నిష్పత్తి మరి ఇక్కడ ఎన్ని పెరిగితే చెప్పే పరిస్థితి ఉందా? ఇంకా అప్పుడే లేదంటారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఎన్ని పెరిగే అవకాశం ఉందనేది స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రోరేటా అంటున్నారు, ఎన్ని పెరగడం అనేది. ఇప్పుడు మొదటిగా కొమ్మినేని గారు మీకు కూడా తెలిసిందే, మనకి ఏంటంటే 20 రాజ్యాంగంలో ఈ రోజు ఉన్న క్లాజ్ ప్రకారము అమెండెడ్ 2026 తర్వాత చేసే మొదటి సెన్సెస్ లో మొదటి సెన్సస్ రెడీ అయిన తర్వాత 2026 నాటికే డీలిమిటేషన్ పునర్విభజన అయిపోవాలనే అదే 26 జనవరి 1 తర్వాత ఎప్పుడో ఒక సెన్సస్ అయితే జరిగితే ఆ సెన్సస్ ప్రకారం చెయ్యాలి అనేది రాజ్యాంగంలో ఈ రోజున్న క్లాజ్. కాబట్టి ఇంకా ఒక సంవత్సరం, ఇప్పుడు 25,
26 వచ్చే సంవత్సరము, ఆ సంవత్సరంలో సెన్సస్ జరగాలి, ముందు పాపులేషన్లు రావాలి, అంటే నిష్పత్తి రావాలి, కానీ దాని ప్రకారం కాదు, నిష్పత్తిలో ఎటువంటి తేడా ఉండదు అని అన్నారు. అంతకుముందు 100 ఉంటే మనకి అందులో 17 ఉంటే ఇప్పుడు 200 అయితే 34 కాదు కదా. మీరు చెప్పే దాంట్లో హేతు పద్ధతి కనపట్ల. డీలిమిటేషన్ అనేది దేశం అందరికి కలిపి ఒకే ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం ఉత్తరాదికి ఒక ఫార్ములా, దక్షిణాదికి ఒక ఫార్ములా పెట్టరు. ఖచ్చితంగా దక్షిణాదికి నష్టం జరుగుతుంది. మీరు ఎంత వాదన చేసినా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థం. తెలివిగా మీ వాదన చెబుతున్నారు కానీ లేదు. ఒక్క నిమిషం చెప్తాను. రైట్, ఓకే, వేరే అంశాల్లోకి వెళ్దాం. ఈ సమస్య చాలా చోట్ల సాల్వ్ చేశారు కూడా. జమ్మూ కాశ్మీర్ లో కూడా జరిగింది. ఎట్లా సాల్వ్ చేశారంటే, జనాభా ఇది ఈరోజు మీకు నిజంగానే షేర్లింగంపల్లిలో ఖమ్మం ఈ సీట్ ఉంది చూసారా, అసెంబ్లీ సీట్ కన్నా షేర్లింగంపల్లిలో 3-4 రెట్లు ఎక్కువ ఓటర్లు ఉన్నారు అనేది ఉంది. ఈ విత్ ఇన్ ది స్టేట్ జనాభా టెరిటరీ డివైడ్ చేయడము, కాన్స్టిట్యున్సీ డివైడ్ చేయడము జనాభాని పడుతుంది కానీ, బట్ దేశం మొత్తంలో సీట్ల నిష్పత్తి ఏ సంవత్సరం ఏ సెన్సస్ అనేది చాలాసార్లు అంతకుముందు చేశారు. అంటే లేటెస్ట్ తీసుకోకుండా వెనక తీసుకుని అట్లాగే ఉంచారు. సో ఇదే నిష్పత్తిని కొనసాగిస్తూ ఇంటర్నల్ డిలిమిటేషన్ మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనాభా జరగచ్చు కూడా. అంటే ఇవన్నీ కూడా డిలిమిటేషన్ కమిషన్ వస్తే గానీ తర్వాత తెలుస్తుంది. కాకపోతే అమిత్ షా గారు అన్నారు, ఇప్పుడున్న నిష్పత్తిలో ఎటువంటి నష్టము ఎవరికి జరగదు, అటు ఉత్తరాదికి జరగదు, ఇటు దక్షిణాదికి జరగదు అని చెప్పారు. రైట్, చూద్దాం మరి నిజంగా అట్లా జరిగితే పర్వాలేదు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్, అందరికీ నమస్తే సార్. ఇక్కడ విశ్లేషణలు ఎలా వస్తున్నాయంటే కిషోర్ గారు చెప్పినట్టుగా లేవు సార్. ఎందుకంటే ఈ రోజు 24% ఉంది సార్ మన స్ట్రెంత్ పార్లమెంట్ లోపల. విశ్లేషణ మేధావులు చెప్తున్నది ఏంటి అని అంటే 19% పడిపోతున్నాము అని చెప్తున్నారు. నిష్పత్తి ప్రకారం చూసినా కూడా ఎలా సాధ్యపడుతుందండి? పాపులేషన్ డిపెండ్సే చేస్తున్నారు మీరు డిలిమిటేషన్. అలాంటప్పుడు అది పెరిగింది, ఇంకా నిష్పత్తి ఎక్కడ వర్కౌట్ అవుతుంది సార్ అక్కడ? అదే దానికంటే కూడా ఏరియా వైజ్ గా డివైడ్ చేసి ఇంత ఏరియా ప్రతి నియోజకవర్గంలో ఉండాలంటే అప్పుడు కొంత. లాస్ట్ టైం మేధావులు పురుషోత్తం రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ ఈ విషయం లోపల. అది దాని ప్రకారం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేది రావు సార్. కానీ వాళ్ళు అంటే పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకుంటారు కదా, ఎవరు కేంద్రంలో అధికారులు అంటే వాళ్ళు. సో న్యాచురల్లీ అక్కడ పెరిగితే మనకు ఉపయోగం అనుకుంటే అదే పని చేస్తారు. మరి చూద్దాం. ఈ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం అయితే ఉంది సార్. డెఫినెట్ గా సౌత్ ఇండియాకి ఆడ పోరాడే శక్తి కోల్పోతారు సార్. ఇక్కడ సీట్లు తగ్గినాయి అంటే డెఫినెట్ గా పోరాడే శక్తి కోల్పోతారు అక్కడ. అంతేకాకుండా ఆదాయం ఇటువంటి విషయాల్లో కూడా కొంత తేడా రావచ్చు. పార్లమెంట్ ఎలక్షన్ల ప్రకారం అయితే యూపీ, మహారాష్ట్ర, హర్యానా వీటన్నిటి నమ్ముకోవడం కన్నా తెలంగాణనే నమ్ముకోవడం బెటర్ అని తెలుస్తుంది కదా. ఇక్కడనే పెంచుతారేమో అని చెప్తున్నారు కదా. ఎందుకంటే మాకు లాభం అని అక్కడ పెరుగుతుందని. ఇక్కడ 3 సీట్లు పెరిగితే ఈ 3 సీట్ల మీద మీరు బీజేపీ వాళ్ళు కన్ను పెడతారా, దృష్టి పెడతారా? అక్కడ యూపీ మీద పెడతారు. కానీ కాదు, మీరు ఇన్ని చెబుతున్నారు కదా. యూపీలో రైతు రుణమాఫీకి మీరు హెల్ప్ చేశారా లేదా? మీరు అన్నిటికీ వ్యతిరేకం కదా. అక్కడ ఎందుకు చేశారు, ఇక్కడ ఎందుకు చేయలేదు? చేయాలి కదా మరి. అంటే అక్కడ వాళ్ళకి అక్కడ మీకు సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టే కదా. సో ఇటువంటి ప్యారిటీస్ చాలా డిస్పారిటీస్ ఉంటాయి. సో అంబటి రామకృష్ణ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వారి లైన్లో ఉన్నారు, మాట్లాడండి. ఇప్పుడు అక్కడ అమిత్ షా గారు తమిళనాడులో మాట్లాడినప్పుడు ప్రోరేటా బేసిస్ అనే పదం వాడలేదు సార్. ఏక్ బి రాజ్య కా ఏక్ బి సీట్ కమ్ హోనే వాలా నహీ హై అన్నాడు. ఏ ఒక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా తగ్గదు అన్నాడు తప్ప పెరుగుతున్న సీట్లలో నిష్పత్తి ఏమి అనేది మాట్లాడలేదు. సరే, ఈ రోజు ఇంత చర్చ జరుగుతా ఉంది, సౌత్ ఇండియా మొత్తం ఇంత గందరగోళంగా ఉంది కదా, పార్లమెంట్ జరుగుతా ఉంది కదా. అమిత్ షా గారిని పార్లమెంట్ లో ప్రోరేటా బేసిస్ ఇప్పుడున్న పర్సంటేజ్ ప్రకారమే డీలిమిటేషన్ ఫార్ములా వర్కౌట్ చేస్తాం, మేము ఎవరికి అన్యాయం చెయ్యం, అందరినీ సమాన న్యాయంతో ముందుకు తీసుకెళ్తాం, వర్రీ అవ్వచ్చు. ఇప్పుడు తమిళనాడులో అంత రచ్చ జరుగుతా ఉంది కదా, అంత వివాదం చెలరేగుతా ఉంది కదా. ఒక స్టేట్మెంట్ అమిత్ షా గారు పార్లమెంట్ లో లేచి చెప్తే అయిపోద్ది కదా, సౌత్ ఇండియా మొత్తం పీస్ఫుల్ గా ఉంటది కదా. ప్రోరేటా అనే పదమే అతను వాడలేదు, చాలా తెలివిగా ఒక్క సీటు కూడా తగ్గదు అన్నాడు. అంటే రేపు కనుక 888 సీట్లకు కనుక పార్లమెంట్ సీట్లు పెంచితే నిష్పత్తి మనం మీరు అన్నట్టు 24% ఉన్నది 19% పడిపోయే ప్రమాదం ఉంది. దాన్ని మనం ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా ఎన్డీఏ భాగస్వామిగా పూర్తి మద్దతు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక చక్రాలు తిప్పి ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని
దక్షిణ భారతదేశాన్ని మొత్తానికి మొన్న ఏదో అడిగారంట ఎన్డీఏ వైస్ చైర్మన్ అడిగితే ఇవ్వనని చెప్పారంట మోడీ గారు. ఆ పదవి తెచ్చుకుంటాడో తెచ్చుకోదో కానీ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకుండా లీడ్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కొట్లాడరా అని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆశగా ఎదురు చూస్తుంది కొమ్మినేని గారు. సో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వచ్చి బయటకు సమాధానం చెప్పాలి దీనికి. అంటే అందుకే ఆయన చెప్తున్నాడు కదా, ఆయన చెప్తున్నాడు జనాభా పెంచమంటున్నారు. ఈ లోపు సీట్లు పోతే పోయి అప్పుడు జనాభా పెంచమంటున్నాడు ఆయన. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వెంకట్ గారు బెంగళూరు నుంచి. వెంకట్ గారు సంక్షిప్తంగా మాట్లాడారు. రైట్, నమస్తే సార్ కొమ్మినేని గారు. నమస్తే, మాట్లాడండి. అదే ఇప్పుడు జగన్ ఒక మాట చెప్పాడంటే కరెక్ట్ గా చేసి తీరుతారు సార్. తర్వాత ఈ బీజేపీ వాళ్ళు ఏ మాట చెప్పినా అది ఎప్పుడు కూడా చేసి తీరరండి. ఎలాగో బిల్లు పాస్ చేసుకుని ఆ తర్వాత చేయకుండా ఉంటే ఎవరేం చేస్తాం, ఇలాగే డిబేట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు తప్ప ఏమీ ఉండదు. వాళ్ళ మీద విశ్వసనీయత లేదు. రైట్, ఓకే, ఇష్యూ అది కాదు కదా మేజర్గా. రైట్, ఇక 10 ఏళ్ల తుప్పు వదిలిస్తానంటున్నారు రేవంత్ గారు. కేసీఆర్ పై రేవంత్ పరుష పదజాలం వాడారన్న దాని మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. రామచంద్ర గారు చెప్పండి, ఈ రెండింటి గురించి మీరేమంటారు? తర్వాత జగదీష్ గారి సస్పెన్షన్ మీద వెళ్దాం. తప్పకుండా మనం సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు వెనుక తీసుకెళ్లిన పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. అన్ని రంగాల్లో మరి ఆర్థికంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు, మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చేసి మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని నిందించే విధంగా, ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వారి కార్యాచరణ మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు కేసీఆర్ కుటుంబం చేసే గలాట కావచ్చు, ఆర్భాటాలు కావచ్చు. ఏదేమైనా దీనికి కారణం రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట తీసే పరిస్థితి తప్పకుండా ఉంటది. అదే విధంగా వారు వాడే మన రాజకీయ భాష, సంస్కృతి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి భాష మనం చూడలేదు. కాదు రేవంత్ రెడ్డి గారే కదా, కాదు రేవంత్ రెడ్డి గారు కదా మొన్న కేసీఆర్ మీద చాలా ఘోరమైన పదాలు వాడారు కదా. కొమ్మినేని గారు వారు వచ్చేసి ముఖ్యమంత్రి గారికి స్టేచర్ లేదని చెప్పి మాట్లాడడం సబబేనా? అది కూడా ముఖ్యమంత్రి గారికి స్టేచర్ లేదనే వర్డ్ వాడినప్పుడు వారు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ స్టేచర్ కోల్పోయి స్ట్రెచర్ మీద ఉంది. ఫ్యూచర్ లో మరి మార్చిని కూడా పోతుంది వారి పార్టీ పరిస్థితి అని చెప్పేసి పార్టీ గురించి మాట్లాడారు, వ్యక్తుల గురించి ఎక్కడ ప్రస్తావించాల. అయ్యో సరే కిషోర్ గారు, ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఒక పోరాట పటిమతోని ఒంటరిగా ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి. వారి వయసు చిన్నది కావచ్చు కానీ వారి ఆలోచన విధానాలు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మధ్యలో గాంధీ గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తామని నాకు అర్థం కాలేదు. ఏమంటారు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, నేను ఫోటో దిగాల మాట్లాడితే అని అడగటం, అసలు ఆ ఇష్యూ ఎందుకు వస్తూ ఉంది? ఆయనకి సీఎం మారరు, అవసరం ఏముంది, ఆయన మారుస్తారని ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళంటే ఆయన ఎందుకు రియాక్ట్ అవటం? ఇప్పుడు మీడియా చిట్ చాట్ లో ప్రస్తావనలో ఎవరన్నా అడిగి ఉండొచ్చు. అడిగే క్రమంలో మరి ఢిల్లీకి ఇప్పటికే 20 సార్లు 30 సార్లు పోయారని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ వారు ప్రస్తావించడం. ఇప్పుడు ఎన్నిసార్లు అయినా కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే మనకున్న పరిస్థితులలో ఆర్థికంగా మనం అధిగమించగలుగుతాం. ఈ రోజు రాష్ట్రంలో మెట్రో కావచ్చు, అదే విధంగా అవుటర్ మన R3R కావచ్చు, ఇంకా మూసి సుందరీకరణ కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మోడీతో విభేదించి నిధులు తెచ్చుకోలేకపోయినా అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. సో ఈ రోజు మనం కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఆర్థిక హక్కుల్ని సంపాదించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తాం, అదే విధంగా ఎన్నిసార్లు వాటిని కలుస్తాం అనేది ఓపెన్ గా బహిరంగ. ఈ తెలుగుదేశం వచ్చిందే ఆత్మాభిమానం, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారనే విమర్శ మీదే ఢిల్లీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, ఆత్మగౌరవ నినాదం అప్పుడు వచ్చింది. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రజల కోసం వెళ్తున్నానని అప్పుడు అదే చెప్పేవాళ్ళు కాంగ్రెస్ సీఎంలు. సరే, అది వేరే విషయం. రైట్, కిషోర్ గారు మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి ఇష్యూ మీద సంక్షిప్తంగా మాట్లాడి తర్వాత జగదీష్ గారి దానికి వెళ్దాం. ఏం లేదండి, నేను సంక్షిప్తంగానే చెప్తాను. ఇద్దరి భాష, ఇద్దరి తీరు, ఇద్దరు ఒకరినొకరు కాపాడుకోవడం.
అక్కడ నోట్ ఫర్ ఓట్ కేసు కానివ్వండి, ఇక్కడ కాళేశ్వరము, ఈ ఫార్ములా రేసింగ్ అని చెప్పి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి, ఏదైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ వారిని కాపాడతారు, బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారిని కాపాడతారు. ఇద్దరు మళ్ళీ ఆఖరికి సోనియా గాంధీ, మీరు అంతకుముందు యశ్వంత్ సిన్హా గారు ఇక్కడికి వచ్చారు, ఆయన్ని ప్రెసిడెంట్గా ఇది అన్నప్పుడు అసలు దేశంలో ఎక్కడ జరగని గౌరవం. రాహుల్ గాంధీ గారితో కేటీఆర్ గారు వెళ్ళి వారి నామినేషన్ ఫైల్ చేసి వస్తారు వీరి దగ్గర, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. ఇవి అందరూ కూడా మళ్ళీ సోనియా గాంధీ గారిని మెప్పు కోసమే ప్రయత్నించేవారు ఇద్దరు కూడా, ఇటు రేవంత్ గారు కానివ్వండి, అటు కేసీఆర్ గారు కానివ్వండి. సో ఇదంతా నేను అందుకే అంటున్నానండి, ఇంతకుముందు కూడా ప్రయత్నము ఏమన్నా అడిగితే మోడీ గారు అంతకుముందు ఎట్లాగో నో చెప్పారు కదా, బీఆర్ఎస్ వారు వచ్చి జాయిన్ అవుతామంటే అని చెప్పి మోడీ గారు చెప్పారు కదా, అన్న మీకేం ప్రాబ్లం లేదు కదా, మేము కలుపుకుంటాము, నాకు కూడా కొంచెం సెక్యూరిటీ ఉంటుందని రేవంత్ గారు మాట్లాడారేమో మా వాళ్ళతో. మరి అదేమన్నా మాట్లాడితే మనకు తెలియదు, డైరెక్ట్ గా నేను వినలేదు. కానీ ఇక అదే అండి, ఫైనల్ గా బీఆర్ఎస్ విలీనం కావాల్సిందే, అందుకనే కరప్షన్ కేసులు రావు, సిబిఐకి ఇచ్చేయండి అని చెప్పిన వాళ్ళు అంతకుముందు సిబిఐ అసలు వద్దే వద్దు అంటున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకి అగేన్స్ట్ గా కరప్షన్ కేసెస్ చేపట్టి సిబిఐని ఇక్కడ బ్యాన్ చేస్తే ఇప్పుడు రేవంత్ గారు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక మీరు చూడండి, అసలు సారూప్యత విపరీతంగా ఉంటది, ఇద్దరు కలిసిమెలిసి ఉండవలసిన వారు. 14లో ఎందుకో విలీనం కాలేదు, ఇక అది ఇప్పుడు అదే వాదన చేశారు కాబట్టి అన్నారు కదా. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ డైరెక్ట్ గా కొటేషన్ చదివానండి, చదివారు. బట్ ఆ సందర్భంలో అన్నారా, ఏ సందర్భంలో అన్నారా అన్నది పార్లమెంట్ లో చెప్పేస్తే అది క్లారిటీ వస్తుంది కదా. మరి ఆ పార్లమెంట్ లో చెప్పారనే అన్నారు అమిత్ షా గారు, పార్లమెంట్ లో చెప్పినట్టు లేరు. ఇంకా నేను అంటే నిజంగానే మరి చూడండి సార్. ఓకే, మల్లయ్య గారు మీరు మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ, అలాగే ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్లో ఉన్న తప్పేమిటి? ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఈ విషయంలో నాకు ఒక పాయింట్ అర్థం కాల. రైట్, వాళ్ళు అభ్యంతరం చెప్పారు, ఈయన అన్నారు, వెంటనే సారీ చెప్పేస్తే అయిపోయేది కదా, లేకపోతే కాంగ్రెస్ ట్రాప్లో పడినట్లు అవ్వలేదా? ఈ 2 పాయింట్ల మీద మీ కామెంట్ చెప్పండి. అంటే జగదీష్ రెడ్డి గారు ఒకవేళ అసభ్యంగా మాట్లాడిరు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్న ఈ అధికార పార్టీ స్పీకర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సస్పెండ్ చేసేదాకా తీసుకొచ్చింది. కానీ ఏం మాట్లాడిరో బహిర్గతం చేస్తే బాగుంటది కదా. ఏం మాట్లాడారు ఆయన? ఆ 2 పాయింట్లే కదా. ఏది ఇది ప్రైవేట్ ఆస్తి అందరికీ సంబంధించింది, మీరు పెద్ద మనిషి అన్నారు, దాంట్లో పెద్ద ఆక్షేపణ ఉందని ఎవరు అనుకోవట్లేదు. కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలివిగా దాన్ని డైవర్ట్ చేసి ఇంకేముంది స్పీకర్ని దూషించారన్న దాకా వెళ్ళాడు శ్రీధర్ బాబు గారు. మరి అటువంటిప్పుడు ఆ ట్రాప్లో పడకుండా సరే ఓకే అభ్యంతరం అయితే సారీ అండి అని చెప్పేస్తే అయిపోయేది కదా. అనవసరంగా ఆ ఇష్యూ గవర్నర్ స్పీచ్ మీద అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఆయన్ని సస్పెండ్ చేశారు కదా. గతంలో మీరు కూడా అట్లా కొంతమంది బయటికి పంపించేశారు కదా. అంటే ఆ రోజు పేపర్లు ఇసిరేస్తే స్పీకర్ కి ప్రత్యక్షంగా పోయి దెబ్బ తగిలినది, కంటికి తగిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీడియో ఆడియో టేపుల్ని బయట పెట్టి మరి ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు జగదీష్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అది తప్పుగా అనిపిస్తే మీరు మనస్తాపం చెందితే దానికి మన్నించండి అని చెప్పేసి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. తప్పు మాట్లాడకూడని భాష మాట్లాడింది అని చెప్పేసి ఎవరు అనట్లేదు, లేకపోతే అక్కడేదో దుమ్మి జరిగింది లేదు. కానీ కేవలం మామూలుగా బెదిరింపు చర్యలకి మాట్లాడితే వాస్తవాలు ఎక్కడ బయటపడతాయో అనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ అధికార పార్టీ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి ఒక ప్రయత్నంగా చేసి 15 నిమిషాలు వాయిదా వేసి 5 గంటలు వృధా చేసి చివరికి ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రతిపక్ష గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అసెంబ్లీ వేదిక మాట్లాడే కాడ మాట్లాడుతాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడుతాం, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు డాక్టర్ సాబ్ చెప్తున్నారు ఏదో మామూలుగా అప్పులో ఊపిని మేము 10,000 ఇస్తాము, 12,000 ఇస్తాము రైతు బంధు అంటే మీరు 15,000 ఇస్తా అన్నారు. 2,000 3,000 మేము పెన్షన్ ఇస్తామనంటే మీరు 4,000 ఇస్తా అన్నారు. ఆర్థిక పరిస్థితి 10 సంవత్సరాల నుంచి అప్పులో ఊపి అని చెప్పి అన్నప్పుడు మరి ఇవన్నీ అధికారంలో రావడం కోసం మీరు ఎట్లా మాట్లాడిరు? మాట్లాడిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇవాళ అప్పులు అనేవి ఎందుకు గుర్తొస్తున్నది? మీ అసమర్థతని రుజువు చేసుకుంటున్నట్టే కదా. మీరు తెలిసి అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు చేయటం చేతగాక, అవగాహన లేక, పరిపాలన అసమర్థతని చెప్పుకోలేక ఈ రోజు అప్పుల ఊపి అని చెప్పేసి కేసీఆర్ గారి మీద నెట్టే ప్రయత్నం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని. ఇవాళ వ్యక్తిగతంగా ఇప్పుడు గౌరవంగా మీరు మాట్లాడితే బాగుంటుంది, సిద్ధాంతపరంగా మాట్లాడితే బాగుంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు మార్చురీకి పంపిస్తాము, ఇవాళ రేపు మార్చురీలో చూస్తాము. ఈ భాష అనేది ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో ఎక్కడ మాట్లాడినా ముఖ్యమంత్రి ఆయన హోదా మామూలుగా ఆఫీసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, ఇంటికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి కావడం అనేది కాదు కదా. వారి గౌరవానికి ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని కాపాడుతూ మాట్లాడితే బాగుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఆయన కూడా వయసులో పెద్ద మనిషే కదా, అటువంటి వ్యక్తుల్ని భాష మార్చి మాట్లాడితే బాగుంటది. అటువంటిది
అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేక సందర్భాలలో వాడుతూ అప్పుల ఊపిలో ఈ ప్రభుత్వం తీసుకుపోయిందంటే తీసుకుపోతున్నప్పుడు ఆ 10 సంవత్సరాలు మీకు ఎందుకు గుర్తురాలే? ఏ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? దేశంలో అప్పు జరుగుతున్న దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిర్రు. హామీలు ఇచ్చి ఈ రోజు చేయడానికి మీరు ఇచ్చిన 14 నెలల నుంచి ఇంతవరకు హామీల గురించి చూసేట్లేదు. బాగా చెప్పారు. ఇది ప్రధానంగా ఈ భాష విషయంలో రేవంత్ రెడ్డి గారు అట్లా అనుండాల్సింది కాదనేది మాబోటి వాళ్ళని కూడా ఫీల్ అవుతున్నాం. మరీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళారేమో. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన అపోజిషన్లో పీసీసీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు, కానీ అప్పుడు అది కూడా మంచిది కాదు. బట్ ఇప్పుడు ఇంకా బాధ్యతగా ఉండాల్సిన అవసరం అయితే నా మాబోటి వాళ్ళని కూడా అనుకున్నాం. కిషోర్ గారు చెప్పండి, జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కరెక్టేనా? కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడిందా? అంటే ఇది ఒక విధంగా రెండు విధాల ఆర్గ్యుమెంట్లు ఉన్నాయండి. కాకపోతే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ మొత్తం సెషన్కి మనం వీడియోలు చూసాము. సెషన్కి ఇది చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పట్టు విడుపు ఉండాలి. అదేదో కావాలని ఏదో స్పీకర్ గౌరవాన్ని మరీ తగ్గించే విధంగా వారు మాట్లాడినట్టుగా ఏమనిపించలేదు. కాకపోతే ఈ ఒక పదం కాకపోతే ఇంకో పదం పడాల్సిందేమో, అదంతా ఇవన్నీ పట్టు విడుపులు ఉండి కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే అక్కడికక్కడ తగ్గించాల్సింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ వారు ఒక ఇది మళ్ళీ ప్రస్తావన తీసుకొచ్చి సస్పెన్షన్ రివోక్ చేయించుకోగలిగితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. వారు స్పీకర్ గారు కూడా అదే ఉద్దేశంతో చూడాలని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం అనేది మాట్లాడగలగాలి. అండ్ ప్రతిపక్షానికి కూడా బీఆర్ఎస్ వారికి కూడా వారి వాయిస్ వినిపించగలిగినప్పుడు బెటర్గా ఉంటుంది కదా. ప్రజా సమస్యలు అనేవి మనము బయటికి ఇంటి వేయబడితే లాభం లేదు చేయబట్టి ఆ పట్టు విడుపు అనేది వీరు కూడా చూపించాలి. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే అండి, బీఆర్ఎస్ వారు వచ్చిందే మన అసెంబ్లీలోకి రావడమే ఈ అసెంబ్లీలో ఏదో అవమానం జరుగుతుంది, ఎస్పెషల్లీ కేసీఆర్ గారికి, అందుకనే వారు రావట్లేదు అని ఒక దోషిగా మొత్తం మీద అసెంబ్లీలో అవమానం జరుగుతుంది, అది తప్పదు అన్నది నిరూపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇంకొక 6 నెలల వరకు మరి కేసీఆర్ గారు రానప్పుడు మళ్ళీ వీరు అడుగుతుంటారు కదా, లేదు ఆ రోజు చూసారా మీరు ఈ విధంగా ప్రవర్తించారు, అసలు మా గొంతులు నొక్కుతున్నారనో లేకపోతే ఇంకొక విధంగానో మీరు చేస్తున్నారు అని నిరూపణ చేసుకోవడము చాలా ముఖ్యంగా ఉన్నట్లుంది అన్నది ఒక అనుమానం ఉందండి కేసీఆర్ గారికి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎందుకు రావట్లేరంటే రేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, బీఆర్ఎస్ వారు చెప్పుకోవాలన్నమాట. ఎందుకు రావట్లేరు అంటే చూసారా ఎంత అన్యాయంగా ఉంది, అసెంబ్లీలో మా బీఆర్ఎస్ వారికి అన్యాయం చేస్తున్నారు, అది కేసీఆర్ గారిని పర్సనల్ గా వీరు జాగ్రత్త పడ్డట్టున్నారు. కేసీఆర్ గారిని ఏది పర్సనల్ గా అనలేదు, కానీ ఏదో ఒకటి చేసి ఎవరు సస్పెన్షన్ లో ఇవో చేపించేసుకొని చూడండి ఏకపక్షంగా పోతోంది. ఇక్కడ మా పెద్ద మనిషి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేది లేదు, ఈ అసెంబ్లీలో అవమానాలు చేస్తున్నారు అనేది ప్రూవ్ చేయడానికి ఒక డైరెక్షన్ లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ నాకైతే కేసీఆర్ గారు మీరు రెండో యాంగిల్ చెప్పారు. నేనేమో ఇప్పుడు గవర్నర్ స్పీచ్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ని విమర్శించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి కదా, ఆ విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు. కోమటిరెడ్డి గారు లేకపోతే ఇంకోళ్ళు శ్రీనివాస్ యాదవ్ లేచి అట్లా అడ్డుపడద్దని అన్నారు. ఆ టైంలో ఈ ఇష్యూని ఈయన అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ చేసి సస్పెండ్ అయ్యాడేమో అని నాకు అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ట్రాప్లో పడ్డాడేమో అంటే సో దట్ ఈయన మాట్లాడే అవకాశం లేకుండా పోయింది, మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ అండి. నేను అనేది ప్రజల కోసం మనం మాట్లాడాలి అని అంటేనేమో మనం కొంచెము చూసుకోవాలి. ఒక్కోసారి వాళ్ళు హార్డ్ స్టెప్స్ తీసుకుంటే ప్రజల్ని రిప్రజెంట్ చేసే ఛాన్స్ మనకు తగ్గుతుంది కదా, వాళ్ళు కదా నష్టపోయేది. సో ఆ విధంగా చూసుకోవాలి, కొంచెం పట్టు విడుపు ఉండాలంటున్నాను. కానీ అక్కడ ఉద్దేశం అదిలాగా లేదు. మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఇట్లాంటి అసెంబ్లీకి వారు రారు అనేది ప్రూవ్ చేయాలి, ఇక్కడ అంతా అన్యాయం ఉంది అనేది ప్రూవ్ చేయాలనేది వారి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. కొత్త యాంగిల్ చెప్పారు మీరు. రైట్, రామచంద్ర గారు చెప్పండి, ధర్మమేనా ఇట్లా ఒక చిన్న పదానికి పెద్ద ఎవరికి అంత పెద్ద ఆక్షేపం, అసలు స్పీకర్ గారికే అనుమానం రాలా, మీరు కావాలని మంత్రులు అంతా లేచి హడావుడు చేసేసరికి ఆయన కూడా కాదనే పరిస్థితి ఉండదు కదా, అధికార పార్టీని కావాలని ఇట్లా చేయటం పద్ధతేనా? కొమ్మినేని గారు, తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. స్పీకర్ గారిని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పేసి స్పీకర్ గారు 2-3 సార్లు వారించినా గాని జగదీష్ రెడ్డి గారు వారి అహంతోని వారు మాట్లాడిన భాష తీరు, మీరు కేవలం మేము కూర్చోబెడితే కూర్చున్న పెద్దలు మాత్రమే, అదే విధంగా వారు మాట్లాడిన తీరు అంటే ఒక సభాపతిని
వ్యక్తిగతంగా నిందించినట్టుగా వారిని ఎక్కడ డిగ్రేడ్ చేసినట్టుగా దాంట్లో నిందే కనబడతా ఉంది, ఉంది. దోషమే ఉందండి. అయ్యా మీరు పెద్ద మనిషి, మీ అందరూ ఎన్నుకున్న పెద్ద మనిషి, మీరు మా అందరి తరఫున ఉంటారు, ఈ సభ అందరిది, మీ ఒక్కరి సొంతం కాదు అన్నంత మాత్రాన మీ సొంతం కాదనే వర్డ్ అనేది అది దాంట్లో ఏంటి కరెక్ట్ అభ్యంతరం కాదు. ఏంటి? ఆ భాష ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకుని ఆ పదాలు ఇప్పుడు- వాడటం నాకు ఇష్టం లేదు. అంత స్థాయిలో మాట్లాడితేనేమో ఈ తప్పు కాదని అంటున్నారు. ఇక్కడ స్పీకర్ గారిని అబ్బో గతంలో ఉమ్మడి ఏపీలో కానీ ఆ తర్వాత సభాపతి- కానీ స్పీకర్ని ఉద్దేశించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడలేదు, అవిశ్వాస తీర్మానాలు పెట్టలేదు. కేవలం మీ ఒక్క సొంతం కాదు అన్నంత మాత్రాన ఇట్లా చేయాలా? నేనే కేసీఆర్ గారు రైడ్ చేశారు, వాళ్ళని బయటికి పంపించేశారు నేను అంటల్లా. కానీ ఇప్పుడు మీరు ట్రాప్లోకి లాగినట్టుగా నాకు అనిపించింది. కొమ్మినేని గారు సభలో సభాపతి సుప్రీం, రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేది సభాపతి. మరి వారి హక్కుల్ని వీరు హరించే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్పీకర్ మీదకి వెళ్ళలేదా? గవర్నర్ కుర్చీ లాగేశారు కదా మన వాళ్ళు. అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారు అట్లాగే హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి గవర్నర్ కుర్చీ లాగేశారు కదా. ఇప్పుడు స్పీకర్కి సంబంధించి చిన్న పదం మీద పెద్ద ఆక్షేపణ చెబుతుంటే నాకు వినడానికి కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు కొమ్మినేని గారు పేపర్ పడేసినందుకే ఇంజురీ అయింది, పేపర్ తో ఇంజురీ అవుతుంది అనేది మల్లన్న గారు చెప్తున్నట్టు, పేపర్ పడేసినందుకు విసిరినందుకు ఇంజురీ అవుతుంది అని చెప్పేసి వారిని ఇద్దరు సభ్యుల్ని సస్పెండ్ చేసిన పార్టీ గతంలో 10 సంవత్సరాల్లో మార్షల్స్ తోని ప్రతిపక్ష నాయకుల్ని బయట గెంటేసి వీళ్ళు సభ నిర్వహించిన సంగతి మల్లన్న సాక్ష్యం, దానికి నిర్వహిత సాక్ష్యం. మేము ప్రజాస్వామికంగా ఈరోజు చర్చల్లో పాల్గొనండి, ప్రతి విషయం మీద మీరు చర్చించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఇచ్చిన స్వేచ్ఛ, స్పీకర్ గారు ఇచ్చిన స్వేచ్ఛను వారు వాడుకోకుండా దాన్ని ప్రతిదానికి రాజకీయం చేయాలా, ప్రతిదానికి ప్రజల్లో ప్రభుత్వాన్ని నిందించే తీరులో మేము ప్రవర్తించాలి అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఇది కరెక్ట్ కాదు అనేది తెలియజేయడం కోసమే సభాపతి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇది తప్పకుండా మన భవిష్యత్తులో ఏ సభ్యుడు కూడా మరి అసభ్యంగా కానీ లేదంటే రాజ్యాంగ విలువల్ని ప్రజాస్వామ్యాన్ని అంటే పక్కకు పెట్టే రీతిలో నేను గత 30-40 ఏళ్ళుగా అసెంబ్లీలు చూస్తున్నాను సార్. ఏ రాజకీయ పార్టీకి ఇబ్బంది ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏదో ఒక చిన్న పదం దీని ఆధారంగా మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఘట్టాలు చూసాం. అది ఇప్పుడు జరుగుతా ఉంది. అధికార పార్టీ వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేటప్పుడు చిన్న పాయింట్ తీసుకుని ఇంకేముంది చాలా ప్రమాదం జరిగిపోయిందని అచ్చంగా స్పీకర్ని వీళ్ళే కాపాడుతున్నట్టు, వాళ్ళు కాపాడినట్లు, గౌరవించినట్లుగా పిక్చర్ ఇచ్చి ఇంత అడావుడి చేస్తుంటారు. ఇవన్నీ ఆల్ ఇన్ ది గేమ్ లాగా మారిపోయింది. సరే తప్పది. అయితే మొత్తం సెషన్కి సస్పెండ్ చేయడం మాత్రం అంత సముచితంగా అనిపించలేదేమో. ఏదైనా పోనీ ఉంటే ఒక రోజు చేస్తే అయిపోయేదేమో. మొదటి రోజే అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీలకు లేదు. రాకేష్ గారు చెప్పినట్టుగా వాళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఇంప్రెషన్ కోసం మాత్రమే చేస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ గారు ఇలాగ రారు కాబట్టి ఇక మా స్థాయి చూపించుకోవాలని నిరూపించుకోవాలనే రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉంది తప్ప గవర్నర్ ప్రసంగం మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరమే ఉంటది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవారు. 96లో ఎలక్ట్ అయ్యారు ఉప ఎన్నిక ద్వారా వచ్చి. ఆ తర్వాత ఆయనగా ఒక గవర్నర్ స్పీచ్ ఎప్పుడు అనుకుంటా ఒక కాగితం ఒక పుస్తకం ఇసిరేస్తారు గవర్నర్ ప్రసంగం. అప్పుడు ఎథిక్స్ కమిటీ అని పెట్టి దాని మీద పెద్ద కథ నడిపారు. దాని మీద ఏం చేయాలి, ఇట్లా జరగకూడదని, విలువలని అవన్నీ చేశారు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు అట్లాగే దాడులు చేసి, దాడి అంటే వాట్ ఐ మీన్ అట్లా నిరసనలు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఇందా చెప్పా కదా, స్వయంగా గవర్నర్ కుర్చీ లాగేశారు. ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే కొంచెం ఇవన్నీ ఆలింది గేమ్ లేని మా బోట్రాళ్ళం సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేనా కిషోర్ గారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి మీరు, వాళ్ళిద్దరికి కాకుండా. రైట్, టైం అయిపోయింది. మన కిషోర్ గారు, అలాగే రామచంద్ర నాయక్ గారు, మల్లయ్య యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.